హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ షణ్ముఖ్. వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. ఈరోజు నేను టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయి అని గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈరోజు నేను పార్ట్ 1 చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చెప్తా. ఎందుకంటే మేబీ పార్ట్ 1 పార్ట్ 2 కొంచెం లెందీ అవ్వచ్చు, ఒకే వీడియోలో కష్టం కాబట్టి ఓన్లీ ఫస్ట్ వీడియో 1 తర్వాత వీడియో 2 చేస్తా. ఓకేనా? డన్. చూడండి, టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఓకే, సో మనం ఏదైనా ఒక టాప్ జాబ్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత చెప్పుకోవాలంటే అది ఎస్ఎస్సి సిజిఎల్. ఓకేనా? ఎస్ఎస్సి సిజిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటానికి. అంటే ఇది ఒక గవర్నమెంట్ బాడీ. ఇది ఎవ్రీ ఇయర్ అనేది అంటే రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్కి కావలసిన ఆఫీసర్స్ అయినా లేకపోతే క్లర్కల్ లెవెల్ పోస్టులకైనా ఈ బాడీ అనేది రిక్రూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అందులో ఒక పోస్ట్ ఏంటి ఎస్ఎస్సి సిజిఎల్. ఈ సిజిఎల్లో కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా తెలుసుకుందాం. నార్మల్గా మనం డిగ్రీ బేస్డ్ అన్నాం కదా, సో ఇది క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది. సో క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తుంది ఏంది, ఎనీ డిగ్రీ. ఓకేనా? అంటే ఇక్కడ ఒక బిఏ స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు, కామర్స్ స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎలాంటి స్పెసిఫిక్ స్ట్రీమ్ అనేది ఏం లేదు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వస్తాడు కల్లా చూడండి, దిస్ ఈజ్ 18 ఇయర్స్. మినిమం 18 ఇయర్స్ అవ్వాలి, మ్యాక్సిమం 32 ఇయర్స్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ జనరల్ కేటగిరీ. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా, వారండికి మినిమం 18, మ్యాక్సిమం 32 అనమాట. అండ్ సమ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా ఎవరికి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓబీసీకి వచ్చేటప్పటికల్లా 18 to 35 ఇయర్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పటికల్లా 18 to 37 ఇయర్స్ అనమాట. ఇది ఏజ్ లిమిట్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏంది. నేను ఇప్పుడు చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి ఆ సీజన్లోనే, ఇప్పుడు అవి తెలుసుకుందాం. చూడండి, అందులో డెస్క్ జాబ్ అంటే ఏంటి, నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కదా, అంటే ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో కూర్చొని చేసే జాబ్స్ ఇవి. అందులో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఒకటి అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి, రెండోది ఆడిటర్స్, అకౌంటెంట్స్, క్లర్క్స్ ఉంటాయి అన్నమాట. ఈ అసిస్టెంట్లో కూడా టైప్స్ ఉంటాయి, సిఎస్ఎస్సి, ఫారెన్ మినిస్ట్రీ, అదర్స్ అనమాట. ఇలా ఇవి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్. ఇంకొంచెం ముందు వస్తే ట్యాక్స్, మీరు వింటారు కదా ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని మనం నార్మల్గా వింటాం. అలా 2 టైప్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది కదా. డైరెక్ట్ ట్యాక్స్లోన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది ఒక పోస్ట్ ఉంటుంది. ఓకేనా? హై ప్రొఫైల్ జాబ్ ఇది, చాలా రెస్పెక్టబుల్ జాబ్ ఇది. అలానే ఇండైరెక్ట్గా వస్తుంటే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, అలానే ప్రివెంటివ్ ఆఫీసర్ ఉంటుంది, ఎగ్జామినర్ ఉంటుంది. ఓకేనా? 3 టైప్స్ ఉంటాయి. అలానే ఇంకోటి చూస్తే ఎన్ఫోర్స్మెంట్ ఏఈఓ పోస్ట్ ఉంటుంది. ఇలా ట్యాక్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటాయి. అలానే ఇప్పుడు ఫీల్డ్ జాబ్స్, ఇప్పుడు వరకు అడ్మినిస్ట్రేటివ్ ఓకే, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వరకు ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ జాబ్స్ ఏముంటాయి చూడండి, అందులో పోలీస్ ఉంటుంది కదా, అందులో సిబిఐ, మనం చాలా టైప్స్ ఉంటాయి కదా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని, సిబిఐలో ఏముంటుంది, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది. అదే సిబిఐలోటే నార్కోటిక్స్లోట ఇన్స్పెక్టర్ ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా పోలీస్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. అలానే నాన్ ట్యాక్స్, ఇప్పుడు వరకు ట్యాక్స్ వరకు విన్నాం, పోలీస్ విన్నాం, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ విన్నాం. ఇప్పుడు ఏంటంటే నాన్ ట్యాక్స్, అదేంటిది పోస్టల్ ఇన్స్పెక్టర్ కదా, మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటాం కదా, అందులో కూడా ఒక జాబ్ ఉంటుంది అనమాట. ఇలా టైప్స్ జాబ్స్ ఉంటాయి. మీరు వన్స్ కానీ సిజిఎల్ నోటిఫికేషన్ పడితే, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎస్ఎస్సి రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ అనేది ఈ ఎస్ఎస్సి సిజిఎల్ వస్తుంది. ఈ సిజిఎల్లో ఈ అన్ని జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, మరి అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన జాబుల్లో ఏ జాబ్ అయినా మనం క్రాక్ చేయాలంటే మనం మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాల్సింది ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ కదా. సో సెలక్షన్ ప్రాసెస్ ఏంది చూడండి. ఫస్ట్ సీజిఎల్కి వస్తాడు కల్లా టైర్ 1 ఉంటుంది. టైర్ 1లో ఏముంటాయంటే సింపుల్గా రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, ఇంగ్లీష్. మ్యాథ్స్ అంటే నథింగ్ బట్ అర్థమెటిక్, క్వాంటిటీ, అప్టిట్యూడ్ అంటారు కదా, అవే మ్యాథ్స్ అంటారు, ఇంగ్లీష్. ఇలా ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటే టోటల్ మార్క్స్ 200 ఉంటాయి అనమాట. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. వన్స్ కానీ మీరు టైర్ 1 క్లియర్ అయితే నెక్స్ట్ టైర్ 2 ఉంటుంది అనమాట. టైర్ 2లో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, అంటే టైర్ 2కి క్వాలిఫైన్ అయ్యి మాత్రమే ఇది యూజ్ అవుద్ది. ఇది టోటల్ కట్టప్లో ఇది యూజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ టైర్ 2 వస్తాడికి ఏమవుద్ది అంటే టోటల్ 850 మార్క్స్ ఉంటాయి. ఓకేనా,
850 మార్క్స్ ఉంటాయి. అందులో కూడా జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మీకు రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అలానే మీకు కంప్యూటర్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. టోటల్గా 850 మార్క్స్ ఉంటాయి. వన్స్ మీరు కానీ అది కూడా క్లియర్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయితే మీకు నెక్స్ట్ మీకు నార్మల్గా ప్రాసెస్ డీవీ ఉంటుంది, అలానే మీకు మెడికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఓకే, మనం బాగా తెలుసుకున్నాం కదా. ఏజ్ లిమిట్ తెలుసుకున్నాం, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసుకున్నాం, సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకున్నాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ తెలుసుకున్నాం సీజీఎల్లో. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఏమాత్రం మనము శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జాబ్స్ నుంచి అని తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ తీసుకున్నా, ఏఎస్ఓ. ఓకేనా, ఏఎస్ఓ పోస్ట్ ఒక శాలరీ తీసుకున్నా. ఇది 2023 శాలరీ ప్లేస్ ఇప్ అనమాట. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మా ఫ్రెండ్ నుంచి తెచ్చుకున్నాను. మా ఫ్రెండ్ యాజ్ ఏ ఏఎస్ఓగా వర్క్ చేస్తున్నాడు. సో అతనికి ఇది శాలరీ స్లిప్. ఓకే, చూద్దాం. చూడండి, ఇక్కడ నార్మల్గా ఇదేంటంటే పే లెవెల్ అంటే బేసిక్ పే ఉంటుంది కదా, బేసిక్ పే అంటారు. అలా మినిమం 44,900 నుంచి స్టార్ట్ అయ్యి 1,12,400 రూపీస్ వరకు బిట్వీన్ అనమాట. ఇది మారుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఏంది, ఇది పే లెవెల్ 7, ఇప్పుడు 8 వస్తుంది కదా. ఇప్పుడు ఐ థింక్ 8 నెక్స్ట్ ఏమొస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది పే లెవెల్ 7, నెక్స్ట్ పే లెవెల్ 8 వస్తే ఈ బేసిక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అంటే మనకి అలవెన్సెస్ ఉంటాయి కదా, అలవెన్సెస్ అనేవి అవి మొత్తం టోటల్గా ఏమి డిపెండ్ అయి ఉంటాయంటే మన బేసిక్ పే మీద. బేసిక్ పేలో కొంత పర్సంటేజ్ అనేది మీకు డిఏ వస్తుంది, డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే పీపీటీ అలవెన్స్, ఇవన్నీ కూడా మీకు బేసిక్ పే మీద డిసైడ్ అవుతాయి అన్నమాట. సో టోటల్గా చూసుకుంటే 85,818 రూపీస్ ఇప్పుడు 2023. ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ 2 మంత్స్ 3 మంత్స్లో మనకి పే లెవెల్ 8 వస్తుంది. అప్పుడు ఈ శాలరీ మరికొంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, చూడండి. అలాగే మనకి కొన్ని డిడక్షన్స్ ఉంటాయి, లైక్ ఎంప్లాయ్ టైర్ 1, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, సిజిహెచ్ఎస్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎంత డిడక్షన్ అవుతాయి, 10,488 రూపీస్ అనేది డిడక్షన్ అవుతుంది. వన్స్ డిడక్షన్ అయిన తర్వాత మన హ్యాండ్ అంటే నెట్ అంటారు కదా, నెట్ మన ఇన్ హ్యాండ్ వచ్చేదంతా 75,330 రూపీస్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద పే స్కేల్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్. ఓకేనా, మంచి శాలరీ, ఒక హై ప్రొఫైల్ జాబ్ చెప్పుకోవచ్చు మీరు. ఇన్కమ్ ట్యాక్స్ అయినా, సిబిఐ అయినా, ఏఎస్ఓ అయినా, ఇవి మంచి రేంజ్ ఉన్న జాబ్స్ అనమాట. రెస్పెక్ట్, శ్వాసలుగా రెస్పెక్ట్ ఉంటుంది, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ జాబ్ చూద్దాం ఇప్పుడు. సో మనం నెక్స్ట్ జాబ్స్ గురించి వస్తే బ్యాంక్స్. ఓకేనా, బ్యాంక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రిక్రూట్మెంట్ వచ్చిందనుకో, ఒక నోటిఫికేషన్ వచ్చిందనుకో, అని ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. లైక్ 1 year 2 years పట్టచ్చు. బట్ బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే షార్ట్ ప్రాసెస్ అనమాట. వచ్చిందా ఇతిన్ 1 monthలో ప్రిలిమ్స్, నెక్స్ట్ మంత్లో మెయిన్స్, ఇతిన్ 4 monthsలో మీకు ఫైనల్ రిజల్ట్, ఇతిన్ నెక్స్ట్ 2 monthsలో జాయినింగ్ అనమాట. అంటే ఇతిన్ 6 monthsలో మనం ఎగ్జామ్ రాయడం, పాస్ అవ్వడం, జాయినింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటి, ఈ బ్యాంక్ జాబ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి. ఇక్కడ గ్యాప్ ఏమి ఉండదు అనమాట. 1 year తర్వాత 2 years గ్యాప్ వచ్చి అట్లా ఏమి ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైనా తొందరగా జాబ్లో రావాలంటే ఇది ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ మీరు చూజ్ చేసుకోవాలంటే. ఓకేనా, మనకి బ్యాంక్ జాబ్స్లో యాక్చువల్గా టైప్స్ ఉంటాయన్నమాట. అందులో ఏంటి, ఐబిపిఎస్ పిఓ ఆర్ క్లర్క్స్ అనమాట. ఐబిపిఎస్ అనేది ఈ బ్యాంక్ జాబ్స్కి అనేది ఏం చేస్తుందంటే ప్రాసెస్ అంటే రిక్రూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో పిఓ అంటే ఏంటి, ప్రొవిజనరీ ఆఫీసర్ కదా, అంతే కదా. ప్రొవిజనరీ ఆఫీసర్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు సపోజ్ ఒక బ్రాంచ్లో ఒక బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, ఆ నెక్స్ట్ లెవెల్లో పిఓ ఉంటారు. అంటే నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత పిఓ అనే బ్రాంచ్ మేనేజర్ అవుతారు. సో ఇది ఒక రెస్పెక్టబుల్ జాబే కదా. అలానే క్లర్క్స్ ఉంటాయి అనమాట. లైక్ మనము క్యాషియర్ ఉంటాం కదా, మనం మామూలుగా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మన క్యాషియర్స్ ఉంటారు కదా, వాళ్ళు క్లర్క్స్ అంటారు అనమాట వాళ్ళకి. సో ఇది కూడా క్వాలిఫికేషన్ ఏంది చూడండి, క్వాలిఫికేషన్ దగ్గరకు వస్తాడు కల్లా నేను ఇప్పుడే చెప్పా కదా +3 పాస్ అని. ఓకే, దిస్ ఈజ్ +3 పాస్ అంటే ఎనీ డిగ్రీ, అది మీరు BA అవ్వండి, బీకామ్ అవ్వండి, BS అవ్వండి, ఎవరైనా ఎలిజిబుల్ అయ్యానికి. ఓకేనా, లేదా బీటెక్ అవ్వని, ఎనీ ఒక డిగ్రీ. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్
ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏమవుద్ది, మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్. ఇది ఫర్ జనరల్కి ఇది. ఓకే, దిస్ ఈజ్ జనరల్ కేటగిరీ గురించి. ఓబీసీకి వచ్చేటప్పుడు ఎంత అవుద్ది, ఓబీసీ 3 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి, 33. ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికల్లా ఇంకో 2 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి, ఎంత, 35 ఇయర్స్ అనమాట. ఇలా మీకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే, మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసుకున్నాం, ఏజ్ లిమిట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి మనం నార్మల్గా, సెలక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఏమంటే సెలక్షన్ ప్రాసెస్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని ఉంటుంది ఒక. ఓకే, ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేటప్పటికల్లా టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. ఏంటిది, 0.33 ఆర్ 2. ఓకే, ఇది 1 మార్క్ కాబట్టి 0.25 ఉంటుంది. బట్ నేను దగ్గర మీకు సీజన్లో చెప్పలేదు నెగిటివ్ మార్క్ గురించి. నెగిటివ్ అక్కడ 0.5 ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 0.25 ఉంటుంది నెగిటివ్ మార్క్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెప్పాను కదా ప్రిలిమ్స్ అయింది. వన్స్ కానీ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే నెక్స్ట్ మీరు మెయిన్స్కి క్వాలిఫై అవుతారు అనమాట. ప్రిలిమ్స్ ఓన్లీ మెయిన్స్కి క్వాలిఫై నేర్చారు. ప్రిలిమ్స్ మార్క్స్ మీరు మెయిన్స్ ఫైనల్ కట్అప్లో మీరు తీసుకోరనమాట. అది ఓన్లీ మెయిన్స్ మాత్రమే చూస్తారు. మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ ఐబీపీఎస్లో ఏంటి, టోటల్గా 155 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మనకి టోటల్ అవుట్ ఆఫ్ బాక్స్ అనేది 200 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? అలానే ఇంక డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో ఎస్ఐ రైటింగ్, లెటర్ రైటింగ్ ఉంటుంది. అవి కూడా 25 మార్క్స్ ఉంటాయి అనమాట. టోటల్గా 225 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఎన్ని, 157 ఉంటాయి. ఓకేనా? ఇది సెలక్షన్ ప్రాసెస్. వన్స్ కానీ మీరు కానీ మెయిన్స్ క్లియర్ చేస్తే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితే లాస్ట్కి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఫైనల్ రిజల్ట్లో కానీ మీ పేరు ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు కాల్ లెటర్ వస్తుంది. ఏంటి, డీవీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అది అయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. వన్స్ క్లియర్ అయితే మీకు వాళ్ళు పోస్టింగ్ అలకట్ చేస్తారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద ఐబీపీఎస్ పీఓ. ఓకే, ఇవన్నీ బాగున్నాయి, మీ మైండ్లో ఉండొచ్చు కదా. ఓకే సార్, అంతా చెప్పారు, బాగానే ఉంది, కానీ ఇనికి ఎంత శాలరీ రావచ్చు కూడా ఉంటుంది, మైండ్లో ఉంటుంది కదా. సో అది కూడా చెప్తా. చూడండి, దిస్ ఈజ్ ఐబీపీఎస్ పీఓ శాలరీ. ఇది నేను యాక్చువల్గా 2023 కాదు 2022 తీసుకున్నా. ఇది యాక్చువల్గా 2025 లేదు. ఓకేనా? చూడండి, ఇందుకు కూడా బేసిక్ పే ఉంటుంది. ఎంత, 36,000 బేసిక్ పే, 36,000. డిఆర్ అలవెన్స్ 8,593. అలానే హెచ్ఆర్ఏ ఉంటుంది. అలానే లోకల్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్, డిఏ అదర్స్, లెర్నింగ్ అలవెన్స్ అన్నీ ఉంటాయన్నమాట. టోటల్ అలవెన్సెస్ బేసిక్ కలుపుకొని మనకి 57,289 రూపీస్ అనేది ఎప్పుడు 2023. బట్ మొన్న రీసెంట్గా ఏజ్ రివిజన్ అనేది అయ్యింది. అంటే ఏజ్లో అంటే ఇచ్చే శాలరీలో మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ శాలరీ దగ్గర మీరు 75K నుంచి 85K మధ్యలో ఉంటుంది అనమాట శాలరీ గ్రాస్ ప్రజెంట్ శాలరీ చూసుకుంటే. ఓకేనా? సో ఇంక డిడక్షన్స్ కూడా ఉంటాయి కదా మీకు, ప్రొఫెషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. వన్స్ ట్యాక్స్ కూడా డిడక్షన్ అయిపోతే నెట్ శాలరీ అనేది వస్తుంది. అప్పుడులో 2023లో చూస్తే 52,000 అనేది నెట్ శాలరీ వచ్చిండు. బట్ ఇప్పుడు చూస్తే అప్రాక్సిమేట్లీ మీకు 65 నుంచి 70 వరకు మీకు నెట్ వస్తుంది. ఓకేనా? ప్రజెంట్ చూస్తే దిస్ ఈజ్ ద శాలరీ ఆఫ్ ఐబీపీఎస్ పీఓ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎస్బీఐ పీఓ వన్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ జాబ్. ఇది చాలా రెస్పెక్టబుల్ జాబ్, కొంచెం టఫెస్ట్ జాబ్. అలానే శాలరీ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. ఇది ఎస్బీఐ పీఓ అనేది. ఎస్బీఐ పీఓ ఏం చేస్తుంది అంటే ఐబీపీఎస్ అనేది ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయదు. స్పెషల్గా ఎస్బీఐ పీఓనే కండక్ట్ చేస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ మాత్రం కండక్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ఎస్బీఐ పీఓ దగ్గరికి వస్తే సేమ్ ప్రాసెస్, ఏదైతే మనం ఐబీపీఎస్కి వచ్చామో అలానే ఇక్కడ కూడా సేమ్ మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అంతపాటు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, ప్రిలిమ్స్లో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. మీరు వన్స్ అగైన్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్లో కూడా అట్లనే మీకు ఉంటుంది. టోటల్గా మీకు 155 మార్క్స్ ఉంటాయి. దానికి మీకు 200 మార్క్స్ అనేది 155 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. అంతపాటు మీకు ఏముంటుంది, మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టోటల్ అయితే 50 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ మీకు ఎన్ని 250 మార్క్స్ ఉంటాయి అనమాట. అక్కడ ఎంత 225 ఉండే ఐబీపీఎస్ పీఓకి. ఇక్కడ డిస్క్రిప్టివ్కి వస్తేకల్లా అని డబల్, అక్కడ 25 ఉండే, ఇక్కడ 50 ఉంటాయి ఇక్కడ. ఓకే, టోటల్గా 250 మార్క్స్ ఉంటాయి. వన్స్ మీరు కానీ మీరు మెయిన్స్ క్లియర్ చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అవి కూడా క్లియర్ చేస్తే మీకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది.
మీరు కానీ ఫైనల్ రిజల్ట్లో కానీ ఉంటే ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పారు కదా. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? +3 పాస్ అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఎలాంటి మీకు అంటే చాలా జాబ్లో చూస్తుంటారు, మీరు డిగ్రీలో ఎంత పర్సంటేజ్ మార్క్స్ రావాలి ఇలా ఉంటుంది. బట్ బ్యాంకింగ్ వస్తాడు కల్లా ఇక్కడ మీకు ఎలాంటి పర్సంటేజ్ ఏమి అడగడు, జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది డిగ్రీ. ఓకే. సో ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ సేమ్ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్, అంటే మినిమం 20 మ్యాక్సిమం 30 ఇయర్స్. ఫర్ ఏంటికి ఇది జనరల్. అదే మీరు ఎస్సీ ఎస్టీకి వస్తే మీకు 35 ఉంటుంది మ్యాక్సిమం ఏజ్. అదే మీరు ఓబీసీకి వస్తే 33 ఉంటుంది మ్యాక్సిమం. మినిమం సేమ్ అందరికీ 20. ఓకేనా? దిస్ ఈజ్ ద ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. తర్వాత మీకు ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని. సేమ్ అదే బ్యాంకింగ్ సిలబస్. మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అది ఫిలిమ్స్కి. మెయిన్స్కి వస్తే కల్లా మీకు ఎక్స్ట్రా ఏమవుద్ది, జనరల్ అవేర్నెస్ యాడ్ అవుద్ది. ఓకేనా? ఓకే, అయింది కదా. ఇలానే ఇంకొక బ్యాంక్స్ కూడా ఉంటాయి, అదేంటే రూరల్ బ్యాంక్స్ అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్స్. చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక బ్యాంక్ గురించి చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఐబీపీఎస్ పిఓస్ అండ్ క్లర్క్స్ తెలుసుకున్నాం, అలానే ఎస్బీఐ పిఓస్ అండ్ క్లర్క్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఐబీపీఎస్లో ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్క్. ఆర్ఆర్బీ నథింగ్ బట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు అనమాట. ఇది కూడా బ్యాంకింగ్ సెక్టర్లో కేటగిరీ అనమాట. సో ఇవి కూడా ఎవ్రీ ఇయర్ అనేవి వస్తాయి. ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్క్స్. ఆర్ఆర్బీ అయితే నథింగ్ బట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. ఈ పేర్లోనే ఉంది కదా, రీజనల్ అంటే లైక్ స్టేట్ కదా, అంటే ఇతని స్టేట్లో మనకి అంటే ఈ జాబ్ని అప్లై చేసుకుంటే రావచ్చు. సపోజ్ మీరు ఏపీ వాళ్ళు, మీరు కానీ ఈ ఆర్ఆర్బీని మీరు ఏపీ పెట్టుకుని అప్లై చేసుకుంటే మీకు మీ ఏపీలోనే పోస్టింగ్ వేస్తారనమాట. సో నీకు రూరల్ బ్యాంక్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ రూరల్ బ్యాంక్స్లో ఏజ్ లిమిట్ సేమ్. మనం ఏదైతే మనము ఐబీపీఎస్కి మాట్లాడుకున్నామో, ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నామో, అప్పుడు ఏదైతే ఏజ్ లిమిట్ ఉండేదో ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్. ఇది జనరల్ కేటగిరీ గురించి. ఓకేనా? 18 to 33 అనేది ఓబీసీ కేటగిరీకి, అలానే 18 to 35 అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఉంటుంది. ఓకేనా? ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్. మనము ఆఫ్టర్ డిగ్రీ అన్నాం కాబట్టి ఇది కూడా +3 పాస్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తాడు కల్లా. ఓకే, +3 పాస్ ఇన్ ఎనీ స్ట్రీమ్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి మనం తెలుసుకోవాలి. మనం సెలక్షన్ ప్రాసెస్కి వస్తాడుకల్లా ఇనికి సేమ్ ఫిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఫిలిమ్స్కి వస్తాడుకల్లా ఇక్కడ కొంచెం ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఇంగ్లీష్ ఉండే కదా, మీకు ఐబీపీఎస్ పీఓలా ఎస్బీఐ పీఓలా ఇంగ్లీష్ ఉండే, బట్ ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు. ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ మీకు మ్యాథ్స్ రీజనింగ్ ఉంటుంది. ఓకేనా? వన్స్ మీరు కానీ ఫిలిమ్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో సేమ్ సిలబస్. మనం ఏదైతే ఐబీపీఎస్ పీఓ మెయిన్స్లో ఎలా చూసామో ఇక్కడ సేమ్ అట్లా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అలానే మీకు రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. ఓకేనా? వన్స్ మీరు కానీ మెయిన్స్ క్లియర్ అయితే మీకు ఆటోమేటిక్గా కాల్ లెటర్ వస్తుంది ఇంటర్వ్యూ గురించి. మీరు వన్స్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయితే ఫైనల్ లిస్ట్లో మీ రిజల్ట్ వస్తుంది. వన్స్ మీరు కానీ ఫైనల్ లిస్ట్లో ఉంటే మీకు పోస్టల్ రికార్డ్ చేస్తాం. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐబీఎస్ ఆర్ఆర్బీ పీఓ. ఓకేనా? చూడండి, నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టర్కి వద్దాం. ఇన్సూరెన్స్ ఎల్ఐసి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ కంపెనీ ఇది కదా. ఓకే, ఎల్ఐసి డబ్ల్యూఏఓ అంటే ఏంటి, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు ఆయనకి. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ జాబ్. ఎల్ఐసిలో చూసుకుంటే ఎల్ఐసిలో ఉన్న వర్క్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అంత హెవీ ప్రెషర్ ఉండదు. ఓకేనా? 8 to మామూలుగా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది వర్క్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్. ఎల్ఐసిలో ఎలాంటి జాబ్ అయినా కొంచెం బెటర్గా ఉంటుంది. అందులో ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఇది. మీరు కానీ శాలరీ వైజ్ చూసుకుంటే డబ్ల్యూఏ ఈజ్ ద బెటర్ దెన్ ఐబీపీఎస్ పీఓ. ఓకేనా? చూద్దాం నెక్స్ట్ మనం శాలరీ స్లిప్ కూడా చూపిస్తారు ఎంత శాలరీ వస్తుంది అనేది. ఓకేనా? చూడండి, ఈయనకి ఏజ్ లిమిట్ ఏముంటుంది, ఏజ్ లిమిట్ 21 మినిమం ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉంటుంది ఫర్ జనరల్. ఓకే, మినిమం 20 to 33 ఓబీసీ, మినిమం 21 to 35 ఎస్సీ ఎస్టీ. ఓకే,
ఇది ఏజ్ లిమిట్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్. ఏంది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ +3 పాస్ ఉండాలి. ఓకే, +3 పాస్. ఓకే, దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసేటప్పటికల్లా సేమ్ అలానే ఫిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, మీకు ఇంత పాటు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. వన్స్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయితే మీరు ఫైనల్ లిస్ట్లో ఉంటే మీకు జాబ్ వస్తుంది. ఓకే, అయితే ఇన్ని ఒక్క శాలరీ స్లిప్ చూద్దాం. చూడండి ఇక్కడ టోటల్ శాలరీ చూస్తే 99,238 రూపీస్. ఎప్పుడుది? ఇది 2023ది. 25 చూస్తే ఈ గ్రాస్ ఇప్పుడు 1,23,000. ఓకే, చూడండి శాలరీ ఏమాత్రం ఉందో, డబుల్ అవుతుంది. చూసారా? ఇది 23లో. ఇవి రీసెంట్గా ఎప్పుడైతే IBPSకి కూడా ఏజ్ రివిజన్ అయిందో సేమ్ ఆ టైంలోనే LICకి కూడా అయింది. ఇప్పుడు ప్రజెంట్ శాలరీ చూసుకుంటే గ్రాస్ 1,20,000 ప్లస్ ఉంది. దిస్ ఈజ్ ప్లస్. ఓకే, సో ఇది నెక్స్ట్ డిడక్షన్స్ కామన్గా ఉంటాయి. ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత ఇక్కడైతే అప్రాక్సిమేట్గా 95,000 వస్తుంది. కానీ ప్రజెంట్ 2025లో చూసుకుంటే శాలరీ మీకు హ్యాండ్కి వచ్చేది దగ్గర 1,10,000 వరకు మీకు నెట్ వస్తుంది. అంటే చూడండి, శాలరీ వైజ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్. మీరు కానీ బ్యాంకులతో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఇది AAO. ఓకేనా? దిస్ ఈజ్ పార్ట్ 1. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పార్ట్ 2 నెక్స్ట్ 2 డేస్లో నేను మీకు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ మై వీడియో, subscribe my channel and share my channel. Thank you for watching my video.